గైస్ వెల్కమ్ టు మై ఛానల్ మూవీ చాయిస్. నేను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ టైప్ చేసుకోండి. రివ్యూ ఆఫ్ కంగువా. తెలుగులో సాలిడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న తమిళ స్టార్ హీరో సూర్య గారు హీరోగా, డైరెక్టర్ శివ డైరెక్షన్లో ఎపిక్ ఫ్యాంటసీ యాక్షన్ మూవీగా వచ్చిన ఈ కంగువా మూవీ ప్రొడ్యూసర్ కేఈ జ్ఞానవేల్ రాజా గారు టాలీవుడ్కి బాహుబలి ఎలాగో అయిందో కోలీవుడ్కు ఈ కంగువా మూవీ కూడా అలాగ అవుతుందని తమిళ ఇండస్ట్రీ నుంచి వస్తున్న ఫస్ట్ 1000 కోట్ల మూవీ ఈ కంగువా మూవీ అని మూవీ ప్రమోషన్లో రద్దు చేశారు. చాలా భారీ హైప్తో పాన్ ఇండియా మూవీగా ఈ నవంబర్ 14న వరల్డ్ వైడ్గా గ్రాండ్గా థియేటర్లో రిలీజ్ అయిన ఈ కంగువా మూవీని థియేటర్లో చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే కంగువా మూవీ చూసి కంగుతున్నాను గైస్. మూవీ నాకు నచ్చలేదు ఫ్రెండ్స్. తలపోటు వచ్చింది. చాలా డిసప్పాయింటెడ్ మూవీ. మూవీ స్టోరీ గురించి చెప్పాలంటే ప్రజెంట్ 2024 హీరో క్యారెక్టర్కు అనుకోలేని ఒక ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లంలో ఒక పిల్లవాడు పరిచయం అవుతాడు. ఆ పిల్లాడికి హీరోకి సంబంధం ఏమిటి, వీళ్ళ గతం సంబంధించిన గుర్తులు ఎందుకు గుర్తుకొస్తున్నాయి, 1070 సంవత్సరాల నాటి ప్రణవకోన జాతి యువరాజుగా కంగువ తన జాతికి ఇచ్చిన మాటను ఎలా నిలబెట్టుకున్నాడా లేదా అన్నదే మిగిలిన రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే ఏముంది, ఇక్కడ ఏమీ లేదు. మొత్తం సర్వనాశం చేశారు డైరెక్టర్ శివ గారు. మూవీలో భారీ బడ్జెట్ వల్ల విజువల్ ఎఫెక్ట్స్, సీజీ షాట్స్, 3D ఎఫెక్ట్స్ సూపర్గా ఉన్నాయి. ఫైట్ సీన్స్, కొన్ని యాక్షన్ పార్ట్స్ చూడడానికి మంచి ఫీల్ని కలిగించాయి. మూవీలో హీరోగా చేసిన సూర్య గారు ఎంత కష్టపడ్డారో స్క్రీన్ మీద చూస్తున్న ప్రతి ఆడియన్స్కి తెలుస్తుంది. ఈ వయసులో కూడా ఆయన చాలా కష్టపడి 6 ప్యాక్ కూడా చేశారు. ఫ్రాన్సిస్ క్యారెక్టర్లో, కంగువా క్యారెక్టర్లో వైవిధ్యం చూపిస్తూ తన హార్డ్ వర్క్తో 100% ఈ క్యారెక్టర్స్కి జస్టిఫై చేశారని మాత్రం చెప్పాలి. మూవీలో సూర్య గారి కష్టం ఒకటే కనిపిస్తుంది. మొత్తం వృధా పాలు చేశారు డైరెక్టర్. మూవీలో సాంగ్స్ యావరేజ్గా ఉన్నాయి, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం దేవిశ్రీ ప్రసాద్ గారు ఇంప్రెసివ్గా బీజిఎం ఇచ్చారు. మూవీ చివరిలో 15 మినిట్స్ ఒక స్పెషల్ క్యామియో రోల్ ఒకటి వచ్చింది. ఆ రోల్ మాత్రం మూవీని ఒక హైప్ తీసుకొచ్చిందని అనుకోవాలి. చివరిలో వచ్చిన ఈ 15 మినిట్స్ మాత్రం మంచిగా అనిపించింది. మూవీలో మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే మూవీ స్టార్ట్ అయిన ఫస్ట్ 30 మినిట్స్ చూస్తున్న ఆడియన్స్కు ఒరే ఏంట్రా ఇది అన్న ఫీలింగ్ రావాల్సిందే. అంత క్లమ్జింగ్గా సీన్ అర్థం కాక తలపోటు రావటం ఖాయం గైస్. కంగువ క్యారెక్టర్ స్టోరీ స్టార్ట్ అయిన తర్వాత డైరెక్టర్కు బుర్రపడిందో లేదో, మన మీద డైరెక్టర్ రివెంజ్ ప్లాన్ చేశాడో తెలియదు, కానీ ఒక దేవిని చూపించి అక్కడ 5 రకాల వంశాలను పరిచయం చేస్తూ కపాల కోన, సాగర కోన, అరణ్య కోన, ప్రణవ కోన, హిమకోన అంటూ చూపిస్తున్న ఆడియన్స్ని గజిబిజి గందరగోళం చేసి తలపోటు తెప్పించారు. సూర్య గారు చేసిన 2 క్యారెక్టర్లో ఫ్రాన్సిస్ క్యారెక్టర్లో ఏమీ ఉండదు. ఆ క్యారెక్టర్ చాలా బోరింగ్గా ఉంటుంది. యోగిబాబు గారి కామెడీ కూడా తలపోటు తెప్పిస్తుంది. ఇంకా రెండో క్యారెక్టర్ అయిన కంగువాలో ఏదైనా చూపిస్తారా అంటే ఏమీ ఉండదు. మాట్లాడితే అరుపులు కేకలు, అరుపులు కేకలు. డైరెక్టర్ శివ గారు రాజమౌళి గారిని ఇన్స్పైర్గా తీసుకుని ఈ కంగువా మూవీ తీశానని మూవీ ప్రమోషన్లో చెప్పారు. కానీ మూవీ చూసిన తర్వాత ఎక్కడా కనిపించలేదు. రాజమౌళి గారి గ్రాండ్ విజువల్ లుక్స్ని తీసుకున్నారు, కానీ స్టోరీ రైటింగ్ మాత్రం ఆయన పాత మూవీ స్టైల్లోనే కంటిన్యూ చేశారు శివ గారు. డైరెక్టర్ శివ గారి ప్రతి మూవీలో ఏదో ఒక క్యారెక్టర్లో సెంటిమెంట్ను చెల్లి క్యారెక్టర్లోనూ, అక్క క్యారెక్టర్లోనూ, అన్నయ్య క్యారెక్టర్లోనూ క్యారీ చేస్తారు. కానీ ఈ మూవీలో తండ్రి కొడుకుల మధ్య బాండింగ్ని క్యారీ చేద్దాం అనుకున్నారు, కానీ అది వర్కౌట్ కాలేదు. 1000 సంవత్సరాల కాలం నాటి స్టోరీకి ప్రస్తుత కాలానికి కలిపే విషయంలో మగధీర మూవీలాగా చేద్దాం అనుకున్నారు, కానీ మగధీర మూవీలో లవ్ స్టోరీ వల్ల మనకి ఆ మ్యాజిక్ కుదిరింది. కానీ ఈ కంగువా మూవీలో మాత్రం ఆ మ్యాజిక్ వర్కౌట్ కాలేదు. మూవీలో ఉన్న చైల్డ్ ఆర్టిస్ట్ కుర్రాడి క్యారెక్టర్ బాగున్నా ఆ కుర్రాడి యాక్టింగ్ అస్సలు బాగోలేదు. కొన్ని సీన్స్లో ఏడుస్తున్నాడా, నవ్వుతున్నాడా, ఏం చేస్తున్నాడో అర్థం కాదు. మూవీలో మేజర్ మైనస్ పాయింట్ ఏదైనా ఉందని చెప్పుకోవాలంటే ఆ పిల్లోడి యాక్టింగ్ అస్సలు బాగోలేదు. మ్యాక్సిమం నాకు తెలిసి ఈ పిల్లోడు ప్రొడ్యూసర్ కొడుకో లేదంటే డైరెక్టర్ గారికి సంబంధించిన కొడుకో అయి ఉండొచ్చు. అందుకని ఈ మూవీలో బలవంతంగా ఇరికించారు. ఆ క్యారెక్టర్ మాత్రం చాలా వరస్ట్గా ఉంది. ఓవరాల్గా ఎపిక్ ఫ్యాంటసీ యాక్షన్ పాన్ ఇండియా మూవీగా వచ్చిన ఈ కంగువా మూవీ సూర్య గారి యాక్టింగ్ కోసం, విజువల్స్, కొన్ని యాక్షన్ సీక్వెన్స్ కోసం ఒకసారి అయితే చూడొచ్చు. అంతే అంతే మించి స్టోరీ, స్క్రీన్ ప్లే, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కావాలి అనుకుంటే అవి ఏమీ ఈ మూవీలో దొరకవు. మాకు ఇవన్నీ అవసరం లేదు, ఓన్లీ గ్రాండ్ విజువల్స్, 3D ఎఫెక్ట్స్, యాక్షన్ సీన్స్ ఉంటే చాలు అనుకునే వారికి ఈ మూవీ నచ్చుతుంది. ఈ కంగువా మూవీకి మూవీ చాయిస్ 9 ఛానల్ ఇస్తున్న రేటింగ్
2.5 ఔట్ ఆఫ్ 5. రివ్యూ నచ్చినట్లయితే మూవీ చాయిస్ 9 ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. జై హింద్.